హలో అందరికీ. ఈ మధ్య కాలంలో అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైతే అందరూ ఎదుర్కొనే సమస్య ఏంటి అంటే హెయిర్ ఫాల్ సమస్య. తినే ఫుడ్ వలన వస్తుందా? పీల్చే గాలి వలన వస్తుందా? అసలు దేని వలన ఈ ప్రాబ్లమ్ అయితే వస్తుందో ఎవ్వరికీ తెలియట్లేదు. సో, అలాంటి వాళ్ళ కోసం చిన్న చిన్న ప్యాక్స్ అయితే చిన్న చిన్న ఇంట్లో ఉండే వాటితోనే అయితే హెయిర్ ఫాల్ సమస్యనైతే తగ్గించొచ్చనైతే నేనైతే 100% మీకు గ్యారంటీ అనేది ఇస్తున్నాను. ఒక 30 డేస్ అనేది ఈ ప్రాసెస్‌లో ఆయిల్ అనేది మీరు ట్రై చేయండి. మీ హెయిర్ గ్రోత్ వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. సో, నన్ను ఒక్కసారి నమ్మి ఈ ప్యాక్ అయితే ఈ హెయిర్ ఆయిల్ అయితే వాడండి. సో, దీనికోసం కావాల్సినవి కాలోజీ సీడ్స్ అండి. అలాగే ఇవి మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. దీనికోసం ఒక మందటి కడాయి అనేది స్టవ్ మీద పెట్టుకొని, దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకైతే మెంతులు అండి. 2 ఆర్ లేదా 3 మీ హెయిర్ గ్రోత్ ఎంత ఉండింది దాన్ని బట్టి అయితే మీరైతే మెంతులు అనేది తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకే నేను ఇక్కడ కాలోజీ సీడ్స్ కూడా తీసుకుంటున్నాను. సో, ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసైతే ఈ కరివేపాకండి. కరివేపాకనేది హెయిర్ ఫాల్ సమస్యని చాలా బాగా తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్‌ని చాలా బాగా పెంచుతుంది. సో, ఈ 3 ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ వరకైతే లో ఫ్లేమ్‌లో ఉంచి దీన్నైతే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్‌లోనే మనకి ఆ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. దీన్ని దోరగా అంటారు కదా! దోరగా వేయించుకుంటే సరిపోతుంది. మొత్తం మాడాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు చూపించాను కదా! ఈ ప్రాసెస్‌లో మీకు ఫ్రై అయితే సరిపోతుందండి. దీన్ని ఇంకొక మిక్సీ జార్‌లో వేసుకొని దీన్నైతే మెత్తటి పౌడర్‌లా చేసుకోవాలి. బరస్‌గా ఉంటే సరిపోతుంది. నేను చూపించే ప్రాసెస్‌లో మీరు కొంచెం చేసుకొనైతే ఈ ప్రాసెస్‌లో పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాలోజీ సీడ్స్ ఇప్పుడైతే మధ్య కాలంలో మనకి సూపర్ మార్కెట్‌లో బయట ఎక్కడైనా దొరుకుతున్నాయి. దీనికోసం నేను ఇక్కడ ఆయిల్ అయితే కోకోనట్ పారాషూట్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. సో, నేను ఇంకొక వేరే ప్రాసెస్‌లో చూపిస్తున్నాను అనుకోకండి. ఇది డబుల్ మెథడ్ ప్రాసెస్ అండి. ఆయిల్ అనేది ఎప్పుడు డైరెక్ట్ స్టవ్ మీద హీట్ అనేది చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోకూడదు. సో, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళ కోసం అయితే పర్లేదు. సో, ఈ ఆయిల్ అనేది మనం డబుల్ మెథడ్ ప్రాసెస్‌లోనే ప్రిపేర్ చేసుకోవాలి హీట్ అనేది. నేను ఎలాగో ఫ్రై చేసుకున్న గిన్నె ఉండింది గదా! అందులోకి కొన్ని వాటర్ అనేది పోసుకొని, ఇంకొక నార్మల్ గిన్నెలో ఆయిల్ అనేది వేసుకొని హీట్ అయితే చేసుకుంటున్నాను. మరీ బాగా జస్ట్ మరీ మరగాల్సిన అవసరం లేదండి నూనె. జస్ట్ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ హీట్ అయితే సరిపోతుంది. ముందుగా ఏ పౌడర్ అయితే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ పౌడర్ అనేది ఈ ఆయిల్‌లో మనం మిక్స్ చేసుకొని ఇలా 1 మినిట్ వరకైతే కలిపేసుకొని పెట్టుకోవాలండి. కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. మన వైట్‌గా ఉన్న ఆయిల్ ఏదైతే ఉండిందో అది బ్లాక్ కలర్‌లోకి వచ్చేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైతే ప్రతి ఒక్కరికైతే వైట్ హెయిర్ కూడా వచ్చేస్తుందండి. ఎందుకో తెలీదు. చాలామంది ఈ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ కోసమైతే ఈ ఆయిల్ అనేది ద బెస్ట్ అనే చెప్తానండి. నాకు బిఫోర్ డెలివరీ ముందు హెయిర్ అయితే చాలా బాగుండేది. తర్వాత కొన్ని రోజుల తర్వాత హెయిర్ అయితే చాలా బాగా ఊడిపోయింది. ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే వైట్ హెయిర్ కూడా వచ్చేస్తుంది. సో, మొత్తం హెయిర్ పోకముందే నేను ఏదో ఒకటి ట్రై చేయాలనైతే ఈ ఆయిల్ ట్రై చేస్తున్నాను. నా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుండింది. అందుకే మీకు కూడా యూజ్ అవుతుందనైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఏ ఆయిల్ అయితే చల్లగా అయిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ అనేది మనం ప్లాస్టిక్ సీసాలో కాకుండా ఇలా గాజు మన ఇంట్లో ఏదో ఒకటి వాడింది ఉంటది కదండీ! హనీయో అదో ఇదో అలాంటి గాజు సీసాలో స్టోర్ అనేది చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వెంటనే హెయిర్‌కి అనేది మనం అప్లై చేసుకోకూడదు. ఒక 2 డేస్ అనేది పక్కన వదిలేసుకోవాలి. ఇలా వదిలేసుకున్నట్లయితే ఏమైతుందంటే, మనం ఏదైతే ముందు మిక్స్ పట్టి పెట్టామో పౌడర్ అనేది కింద అడుగుకనేది చేరుకుంటుంది. అప్పుడు ఈ ఆయిల్‌లోకి మంచిగా అబ్జర్వ్ అయితే అయితుంది. ఒక 2 డేస్ తర్వాత హెయిర్‌కి అప్లై చేసుకోండి. హెయిర్ ఫాల్ సమస్య చాలా బాగా తగ్గిపోతుంది. సో, మీ ఇంట్లో వెంటిలేషన్ ఎక్కడైనా ఉన్నట్లయితే ఒక వెంటిలేషన్‌లో పెట్టడానికి ట్రై చేయండి ఆయిల్ అనేది. సో, ఇలా ట్రై చేసి మీరొక 1 మంత్ ట్రై చేయండి. హెయిర్ ఫాల్ నిజంగా అంటే నిజంగా తగ్గుతుంది. వైట్ హెయిర్ కూడా తగ్గుతుందండి. నా హెయిర్ చూస్తున్నారు కదా! ఉన్నది కొంచెమైనా పర్లేదు. చాలా గ్రోత్‌గా, చాలా లాంగ్‌గా, కొంచెం వాల్యూమ్‌గా అనిపిస్తుంది. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.